హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వెంకటేష్. సో ఈరోజు క్రిస్మస్ డే. మ్యాచ్ వచ్చేసి బిలీనియర్స్ గ్రౌండ్లో డామినేటర్స్ వర్సెస్ బిలీనియర్స్ మ్యాచ్. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. సో గ్రౌండ్లో వెళ్తాం. హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్గా గ్రౌండ్కి అయితే వచ్చేసినాం. చూడండి, ఇదే బిలీనియర్స్ గ్రౌండ్. ఇంకా ఆపోనెంట్స్ ఎవరు రాలే. నా ఆపోనెంట్ వచ్చిండు, ఈజ్ మిస్టర్ రాజు. అందరూ తెలిసి ఉంటుంది, రీల్స్లలో చాలా బాగా చురుగ్గా ఉంటున్నాను అతను. ఫస్ట్ టైం వాళ్ళ పిల్లలు ఇద్దరిని తీసుకొచ్చింది. చూస్తే పెళ్ళి అన్నట్టే ఉంటాడు, కానీ ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆయనకి. జస్ట్ 26. బాల్య వివాహం చేసిరు నాకు పాపం. ఏ హాయ్ చెప్పు, కెమెరాకి హాయ్ చెప్పు. నీ పేరు ఏం పేరు ఉండే? అనిరుద్ధా? అనురూప్. చిన్నోడు అక్కడ ఉన్నాడు. చిన్నోడు. ఈయన బౌలరు, ఈయన బ్యాటర్. వావ్, స్పిన్నర్. అరే కొట్టురా, బ్యాట్తో కొట్టు. నెట్స్లో చాలా కష్టపడుతున్నారు మిస్టర్ రమేష్ అండ్ మహేందర్ అన్న. ఇప్పటిలాగానే అందరికంటే ముందు వచ్చిండు, కట్టుకొని ఆల్రెడీ చేస్తున్నాడు బ్యాట్ను. వావ్, నైస్ నైస్ స్టైల్ అన్న. వీడికి వచ్చి టెన్నిస్ బాల్ అయింది, గ్రేస్ బాల్ అయ్యి. సో ఫైనల్గా గ్రౌండ్కి అయితే రీచ్ అయినాం. ఇంతవరకు ఆపోనెంట్స్ ఎవరు రాలే. ఒక డిసప్పాయింట్మెంట్ ఏంటంటే, వారం మొత్తం మ్యాచ్ కోసం వెయిట్ చేస్తే కరెక్ట్ మ్యాచ్ డేనే వర్షం పడితే దానికంటే మించిన బాధ ఏది ఉండదు అబ్బా క్రికెటర్కి. నిన్నటి వరకు లేదు వర్షం. మార్నింగ్ లేవగానే ఇప్పటిసరికి బయట వర్షం పడుతుంది. మ్యాచ్ ఉండదు అనుకున్నా, బట్ లక్కీలీ ఇక్కడ కొంచెం తక్కువ పడుతుంది వర్షం. ఇప్పుడు కూడా బాగా క్లౌడ్స్ ఉన్నాయి. మ్యాచ్ మధ్యలో పడవచ్చు, పడకపోవచ్చు. చూడాలి మ్యాచ్ అవుతుందా కాదా. గ్రౌండ్మెంట్స్ అయితే కష్టపడుతారు అక్కడ. సో పిచ్ అయితే రెడీ చేస్తున్నారు. క్లౌడ్స్ అయితే ఫుల్ ఉన్నాయి. పక్కనే ఇంకో గ్రౌండ్ ఉంది అక్కడ. సో మనం ఇక్కడ అంతా ప్రాక్టీస్ చేస్తున్నారు. మధ్యలో టాస్ ఏం చెప్పినావు? టెల్ టాస్ ఓడిపోయినావా? బ్యాటింగ్ ఇస్తాడు. సో వర్షం ఇక్కడ లేదు కాబట్టి పిచ్ కంప్లీట్గా కవర్ అయింది. ఈ కవర్తో కంప్లీట్ డ్రై ఉంది. టాస్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. మేము టాస్ ఓడిపోయినాం. ఈ వెదర్కి కంప్లీట్గా అవుట్ఫీల్డ్ అంతా వెట్టింది కాబట్టి వాళ్ళు టాస్ వేయకుండానే బ్యాటింగ్ ఇస్తూ ఉన్నారు. టాస్ వాళ్ళు గెలిచారు కాబట్టి మమ్మల్ని బ్యాటింగ్ ఆడమంటారు. ఏమంటారు ప్రశాంత్? ఓపెనింగ్ ఎక్కువ నా దాడికి తట్టుకోగలుగుతారు. చూడాలి. సో మంది బ్యాటింగ్. ఊర్లో కొట్టుకుంటే పొరగాళ్ళు అది 2 రోజులకి పాడే అది కార్కి వాళ్ళకి
Hello, French. మీరు వెనకాల మాట్లాడుకునే కంటే ముందు మాట్లాడితే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఈజీ ఉంటుంది. మనం ఎంత వెనకాల మాట్లాడుకున్నా కానీ అది వేస్ట్. ఎవరైనా నాకు ఒక ఒపీనియన్ ఉంటుంది, వినేష్కి ఒక ఒపీనియన్ ఉంటుంది, పండుగ ఒక ఒపీనియన్ ఉంటుంది, ప్రశాంత్కి ఒక ఒపీనియన్ ఉంటుంది. ఇప్పుడు అందరి ఒపీనియన్లు ఇక్కడ పెట్టండి. ఏమన్నా ఉంటే మరి చెప్పండి, ప్రాబ్లం లేదు. నేనేదో కెప్టెన్, నేను డిసిజన్ తీసుకుంటాను కదా. టీమ్ డిసిజన్స్ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఓకేనా? నేను రాజన్న కానీ ఎవరన్నా డిసిజన్ ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు డిసిజన్ తీసుకొని దానిపైన స్టిక్ అనేది అంటే మ్యాచ్ ఎక్స్పెక్ట్ చేయాలి. నాకు బ్యాటింగ్ కావాలి, నాకు బౌలింగ్ కావాలంటే ముందు మాట్లాడదు. రైట్ బాయ్. సిక్స్ కొట్టాలి. మొన్న ఆడినాను ఓపెనింగ్, వినయ్ నేను ఆడినాం, బాగానే ఆడినాం. శివన్ లెగ్ గేమ్ పరా. అని చూసుకుని రా. నా లెగ్ స్టెంప్ बॉलिंग भैया. टू
బయట వెళ్ళలేరు. బయట వెళ్ళరు కానీ చూసుకొని అక్కలే వచ్చాయి ఇంకోటి వస్తుంది भैया बॉल ले लो ఆపు. బాల్ అవుట్ స్వింగ్ అయింది. బాల్ Eight overs completed, score 81. So 10 overs completed, score 91. Playing Pandu and Shivanna. రాజన్ అలా వెళ్ళి ఇలా వస్తున్నాడు. డక్ ఏ లేదని అసలు కాదు పండు, ఆఫ్ సైడ్ బాల్ లెగ్ సైడ్ కొడతావా? తిప్పకని చెప్పిన కదా, అటు కొడితే అటు ఫిల్లర్ అటు ఎవ్వరు ఇంతకుముందే చెప్పిన ఆఫ్ సైడ్ లెగ్ సైడ్ ఆడక. ఓకే హాఫ్ సెంచరీ ఉండే ఆడుకోవచ్చు కదా మంచిగా. నెక్స్ట్ వికెట్ ప్రశాంత్ దాసగాని. చూడాలి అలా మరి ఎట్లా ఆడుతారు డిపి గౌడ్. కమాన్ షేక్ కాకమ్మా, షేక్ చేయాలి. బాబా ఎంగాల ఓరే ఏయ్
అవతల ఎట్లా పడతాయి అంత నిమ్మలం కొడితే. అంత అసలు లెగ్ సైడ్ బిల్డింగ్ లేదు, నువ్వు అంత బలిమిట్టి కొట్టాల్సిన అవసరం లేదు. షార్ట్ రా ప్రశాంత్. బిల్డింగ్ బాగా తెలియదు. అన్నా అయ్యనా రే. ప్రశాంత్ బాల్ వాచ్ చేయి, ఫ్రంట్ ఫుడ్ టెంప్ట్ కాకు. షార్ట్ రా. పోదు. గింతలో కొట్టిరు, మెల్లగా కొట్టిరు. గట్టి కొట్టు, బలం ఉన్నదా అని ఎట్లా కొట్టినా ఇక్కడ కొడతలు. ఎంపర్ కెప్టెన్ కమ్ ఎంపర్, లెగ్ ఎంపర్. ఎట్లుంది కెప్టెన్సీ చెప్పు. బాగుంది అన్నా. బాల్ లేవన్నా, ఇప్పుడు ఇచ్చినా కదా. స్కోర్ ఎంత? మన్నాటినే 13th ఓవర్. పోదన్నట్టు రాసి ఉంటుంది అన్న పోదు. రన్ అయితే తీరి. ప్రశాంత్ నువ్వు టెంప్ట్ కాకరా, జాగ్రత్త చూసుకో. 4 runs. గుడ్ బ్యాటింగ్ బాయ్స్. స్కోరు 12.4, 115 for 4. నువ్వు ఎప్పుడు ఎక్కుతావు బ్యాటింగ్? కెప్టెన్ కదా, బ్యాటింగ్ ప్లాన్ చేశాను. మొత్తం వెట్టుంది కదా, అంత ఈజీ అవుతలేదు బాల్ కూడా. ప్రశాంత్ బాల్ వేస్తుంది చూడరా. 116. 14th over, second ball. DP Gaud, Dasavani Prashant Gaud on strike. దాదా వికెట్ పడ్డద్దా. అనుకున్నా బాలు వెనకాలకు తీసుకోవద్దు అస్సలు. సాటిస్ఫైడా అవుట్ చేయించిన? సాటిస్ఫైగా బ్యాటింగ్ ఆడాడు. గేమ్ సాటిస్ఫై. హిట్టింగ్ అయ్యవరా పండు? బాగా కెప్టెన్. ఇంకా 7 hours ఉన్నాయి. హార్డ్ హిట్టర్ వినే వచ్చాడు ఇప్పుడు, మామూలుగా ఉండదు ఇక. చూసుకున్నాడు అంత లూజ్ ఓవర్స్ ఉన్నాయి. 13.2 overs, 116 score, 5 wickets gone. మీరు అంటే చూసుకోవాడు ఆడతాం మొత్తం కానీ మంచిగా చూసుకొని ఆడతాడు కాబట్టి వాడిని పంపాలి. 17 overs, 143 score. Vinay and Pawananna playing. Hand for lega. Babba. What a batting. Captain innings by Venu. మొత్తం బ్యాటింగ్ ఆర్డర్ అంతా కొలాప్స్ అయిపోయింది.
లాస్ట్ వికెట్ మీద 19th ఓవర్లో ఆడుతున్నారు. మెయిన్ బ్యాట్స్మెన్ పోయి డక్అవుట్ అయ్యి వచ్చిండు. అలా నీకు నీకు కూడా కాన్సన్ట్రేషన్ ఎక్కువ దెబ్బతింటాను అంతే. బ్యాటింగ్ టైం అసలు అవుతలేదు నాకైతే. అబ్బా ఏమన్నా షాటా. పోలే పోలే మూడుది 3 runs వేరే వెళ్ళిపో. గుడ్ రన్నింగ్ గుడ్ బ్యాటింగ్ వేణు, గుడ్ షాట్. 19 overs కంప్లీటెడ్. ఏ పండు స్కోర్ ఎంత? 153. సర్లే మిస్ అయితే వికెట్. బాల్ చూడమ్మా. 200 అయితే అయిపో. 153 దగ్గర అయిపోయింది. ఏహే ఫుల్ టాస్ బాల్. ఉండు దొరుకుతుంది, అలానే ఉండు. మావాడు కొట్టడు. నువ్వు మళ్ళీ రావే, నువ్వు మళ్ళీ వచ్చాయి. ఏం కాదు, నువ్వు మళ్ళీ వచ్చాయి రా. ఈజీ వస్తుంది, నువ్వు వెళ్ళిపో. వచ్చాయి. బాలేదు బయటికి పోకు. బాలేదనా బ్యాటింగ్. సో ఫ్రెండ్స్, స్కోర్ 20 ఓవర్స్కి 9 wickets గాన్ అండ్ 161 కొట్టిరు మా వాళ్ళు. 162 టార్గెట్ వాళ్ళకి. సో పోయినా అయిపోయింది ఫస్ట్ రోజు కదే ఇంకా స్టార్ట్ అయింది. क्या बात है. क्या बात है. लेट है शिक्षा को. Don't worry, you're eliminated. Respawn awaits. వితౌట్ పే అంటే మా మేనేజర్ ఉంటాడు. నాదికే చేసిరా మొత్తం కాలు వలిగింది.
ఒక పిల్లర్స్ ఆ బ్యాట్స్మెన్ ఏందన్నా నన్నే చూసి కొట్టిండు మొత్తం ఇక మనలు నీకేసిరు కొట్టు నీకు కాగాలని. చూడన్నా చూడు ఎర్రగా అయింది. అయ్యో మార్నింగ్ రేపు పొద్దున్న చూపెడుతుంది. మొత్తానికి అయితే మ్యాచ్ ఓడిపోయినాగా. ఓడిపోయినాం మరి. ఆల్రెడీ వినయ్ ఏమన్నాడు తెలుసా, వాళ్ళు ఆ రోజు కూడా గెలుస్తారు అన్నాడు. నెగిటివ్ అక్కడే నెగిటివ్ అయిపోయింది. ఓకే, చాలా బాగా. సో ఇది మ్యాచ్ అయితే లూజ్ అయినాం. 18 ఓవర్లో 163 స్టేజ్ చేసారు వాళ్ళు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.